నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇండిగోకి గట్టి వార్నింగ్ ఇచ్చారనే అనుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజీసీఏ పెట్టిన రూల్ని ఈ ఇండిగో సంస్థ పాటించాల్సిందే అని హెచ్చరించారు కూడా. ఈ డీజీసీఏ అంటే ఏంటి అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఈ సంస్థ గత సంవత్సరం ఒక రూల్ని తీసుకొచ్చింది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అని. అంటే పైలట్స్కి అదనంగా విశ్రాంతి ఎక్కువ అవసరం, వారి మీద ఎక్కువ ప్రెషర్ పడితే విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ రూల్ వలన కొంతవరకు విమాన ప్రమాదాలను తగ్గించవచ్చని ఈ రూల్ పాస్ చేసింది. మిగతా 40% వాటా ఉన్న ఈ ఎయిర్లైన్ సంస్థలు ఈ రూల్ని పాటిస్తున్నాయి. 60% వాటా ఉన్న ఈ ఇండిగో సంస్థ మాత్రం ఈ రూల్ పాటించలేదు. ఎందుకంటే స్టాఫ్ని ఎక్కువగా రిక్రూట్ చేసుకోవాలని, పైలట్స్ని అదనంగా రిక్రూట్ చేసుకుంటే ఈ ఖర్చు భారం అంతా ఇండిగో మీదే పడుతుందని చెప్పి ఈ రూల్ని పాటించలేదు ఇండిగో ఖర్చు గురించి ఆలోచనే కానీ ప్రయాణికుల భద్రత గురించి ఆలోచించడం లేదని ఇక్కడ స్పష్టమవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఇండిగో వాటా విషయంలో ఒకసారి పునరాలోచించుకోవాలి. మీరేమంటారు? ఇండిగో ఖర్చు గురించి కాక ప్రయాణికుల భద్రత గురించి ఆలోచించి ఉంటే ఈ సంక్షోభం అనేది వచ్చిండేది కాదు అనిపిస్తుందా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.